అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 24వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారికి ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. గత అనుభవంతో పనిచేస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు. ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు. అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మంచి పురోగతిని సాధిస్తారు. మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అదేవిధంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను సాధిస్తారు. ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు తొలగున ఒత్తిడి తగ్గుతుంది. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది. అప్రమత్తంగా ఉంటారు. అవరోధాలు తొలగున అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో సమస్యలు తొలగున దైవబలం కాపాడుతుంది. అదేవిధంగా సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందున నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారం లభిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో విజయాలను సొంతం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కొత్త ప్రయత్నాల్లో జాగ్రత్త పాటిస్తారు. కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఆనందాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞానం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. వివాదాలకు దూరంగా ఉంటారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలకమైనటువంటి పనుల్లో కొన్నాళ్ళుగా అనుకూలంగా ముందుకు సాగుతారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. పాత బాకీలను వసూలు చేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు.